హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఈరోజు మనం నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ నియామకాన్ని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాగ్రాజ్ విడుదల చేసింది. దీని గురించి ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, క్లోజింగ్ డేట్, మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అండ్ టైం ఇచ్చారు చూడండి. ఎప్పుడు 8/7/2026 అంటే జూలై 8, 2026 నుండి ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అంటే 7/8/2026 ఆగస్ట్ 7, 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ క్రిటేరియా యాజ్ ఆన్ the applicants should have completed 15 years of age and should not have completed 24 years of age 7/7/2026. ఓకే, జూలై 7, 2026 వరకు 15 నుండి 24 సంవత్సరాల అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 5 years ఇన్ క్యాస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్, 3 years ఇన్ క్యాస్ట్ ఆఫ్ ఓబీసీ అప్లికెంట్స్. ఓబీసీ వారికి అయితే 3 సంవత్సరాల సడలింపు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసాబిలిటీ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్స్డ్ బై 10 years అంటే 34 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ ఏజ్ లిమిట్ ఎంత? 10 years. 10 years వారికి అయితే డిఫెన్స్ ఫోర్సెస్ వారికి 3 years ప్లస్ 3 years ప్రొవైడెడ్ దే హ్యావ్ పుట్ ఇన్ ఏ మినిమమ్ ఆఫ్ 6 months సర్వీస్. 6 months సర్వీస్ పెట్టేస్తే వారికైతే 3 సంవత్సరాల సడలింపు అయితే ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీ కేటగిరీ ఏజ్ ఇచ్చారు చూడండి. అప్లికెంట్స్ షుడ్ బి బార్న్ బిట్వీన్ యూఆర్ అయితే 7/7 జూలై 7, 2002 నుండి జూలై 7, 2011 వరకు. ఎస్సీ వారైతే 7/7 1997 నుండి 2011 వరకు. ఎస్టీ క్యాండిడేట్స్ కూడా సేమ్ 1997 నుండి 2011 వరకు అర్హులు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 1999 నుండి 2011 వరకు పుట్టిన వారైతే అర్హులు. ఈ మధ్య వయస్కులు మాత్రమే అర్హులు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ద అప్లికేషన్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ on the date of issue of this notification 7/7/2026 as under. ఎవరైతే అప్లికెంట్స్ అప్లై చేసుకుంటారో వారు 7/7/2026 వరకు ఇందులో మెన్షన్ చేసినటువంటి ఎడ్యుకేషన్ అయితే పాస్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి అంటే 10th class ఎస్ఎస్సి మెట్రికులేషన్ 10th class ఎగ్జామినేషన్ ఆర్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ అండర్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ విత్ మినిమం 50% మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలి. లేదు ఐటీఐ కూడా పాస్ అయి ఉండాలి. 50% ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఐటీఐ ఇన్ రిలివెంట్ ట్రేడ్ ఇష్యూడ్ బై ఎన్సీవీటీ ఎస్సీవీటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐటీఐ వారు ఎస్ఎస్సి 10th class పాస్ అయిన వారు అర్హులు. ఏ డేట్ వరకు? 7/7/2026 వరకు అయితే ఐటీఐ లేదా 10th class అయితే పాస్ అయిన వారు అర్హత పొందినట్టు. టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఫిట్టర్, డెసిగ్నేటెడ్ ట్రేడర్స్ ఫిట్టర్, ఐటీఐ ట్రేడర్స్ ఫిట్టర్, వెల్డర్, నెక్స్ట్ ఆర్మేచర్ విండర్, మెకానిస్ట్, వైర్మ్యాన్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ప్లంబర్, హెల్దీ శానిటరీ ఇన్స్పెక్టర్, మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కార్పెంటర్ అండ్ వర్క్ ఆర్ లేదా వుడ్ వర్క్ టెక్నీషియన్, డ్రాఫ్ట్మెన్, సివిల్లో స్టెనోగ్రాఫర్ ఇవన్నీ అయితే ఉన్నాయి. చూడండి, చూసుకోండి ఒకసారి. ద అప్లికెంట్స్ హూజ్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ 10th ఆర్ అవైటెడ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్. మనం ఇప్పుడు చూసినట్టయితే 7/7/2026 వరకు అయితే తప్పకుండా పాస్ అయి ఉండాలి. 7/7/2026 వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారు మాత్రం అర్హులు కాదు. ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉన్నవారు మాత్రమే అర్హులు. ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసినట్టయితే 100 rupees ఫీ నాన్ రిఫండబుల్ అంటే రీఫండ్ చేయబడదు. నో ఫీజ్ ఈస్ రిక్వైర్డ్ టు బి paid by SC, ST, PWBD female applicants.
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫిమేల్ అప్లికెంట్స్కి అయితే ఏ ఫీజు లేదు. అప్లికెంట్స్ ఫీజు మిగతా వారికి అయితే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఓకే, ఇక్కడ ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే రాత పరీక్ష అనేది ఉండదు. 10వ తరగతి మార్కులు మరియు ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత స్టైఫండ్ అనేది ఎలా ఇస్తారంటే అప్రెంటిస్ యాక్ట్ నిబంధనల ప్రకారం వాళ్లకు మంత్లీ స్టైఫండ్ అయితే చెల్లించబడుతుంది. దరఖాస్తు విధానం మన అధికారిక వెబ్సైట్లో అయితే రిజిస్టర్ చేయాలి. వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. అవసరమైనటువంటి సర్టిఫికెట్లు కూడా అంటే 10th వారైతే 10th క్లాస్ సర్టిఫికెట్స్, ఐటీఐ వారైతే ఐటీఐ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసుకోవాలి. ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి స్లాట్ ఫర్ ద ఇయర్ 2026-27 అని ఇచ్చారు. ఫిట్టర్, మెకానికల్, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్ ఇవన్నీ కూడా వివరాలు ఉన్నాయి చూసుకోండి. టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్కరికి యూఆర్లో ఎన్ని, ఓబీసీలో ఇవన్నీ టోటల్. ఫిట్టర్గా అయితే 80 పోస్టులు ఉన్నాయి, 80 టోటల్. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్గా 113, వెల్డర్కి 15, మెకానిస్ట్కి 5. ఈ విధంగా అన్నిట్లలో కూడా ఒక్కసారి చూసుకోండి మీరు ఏ కేటగిరీ, దేనికి ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్కి అప్లై చేసుకుంటున్నారో చూసుకోండి. ప్రయాగ్రాజ్ డివిజన్ ఉంది, నెక్స్ట్ ఝాన్సీ డివిజన్, హెడ్ క్వార్టర్ ప్రయాగ్రాజ్, నెక్స్ట్ ఝాన్సీ వర్క్షాప్, ట్రాక్ మెషిన్ లైన్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి మన అఫీషియల్ వెబ్సైట్లో సెర్చ్ చేసి చూసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగం కోసం మన ఛానల్ను, మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, యూట్యూబ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.